உறைகின்ற நீலமுன்ன முகத்தினில் முளைக்கின்ற முடியும் முன்னால். హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో వీడియో చూసారు కదా, ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా వచ్చిన ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. ఈ వీడియో టెంప్లెట్ కోసం అయితే ఫస్ట్ అయితే డిస్క్రిప్షన్ అయితే ఓపెన్ చేసి ప్రాజెక్ట్ లింక్పై క్లిక్ చేసి ఎలెక్ట్ మోషన్లోకి అయితే ప్రాజెక్ట్ అయితే ఇంపోర్ట్ అవుతుంది. ఇంపోర్ట్ అయిన ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేసుకుంటే ఇక్కడ టెస్ట్ లైజ్ కనిపిస్తుంది కదా, టెస్ట్ లైట్ పై ట్యాప్ చేసి ఎడిట్ టెస్ట్లోకి వెళ్ళి యువర్ ఫాంట్స్ పై ట్యాప్ చేసి ఇంపోర్ట్ 3 డాట్స్ పై క్లిక్ చేసి ఇంపోర్ట్ ఫాంట్స్లోకి అయితే వెళ్ళి డిస్క్రిప్షన్లో ఇచ్చిన 4 ఫాంట్స్ అయితే యాడ్ అయితే చేసుకోండి. యాడ్ చేసుకుంటే అన్ని లేయర్స్కి అయితే ఫాంట్ అయితే యాడ్ అయిపోతుంది. ఇప్పుడు పిక్ 1 పై ట్యాప్ చేసి ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేసి మీడియాలోకి వెళ్ళి మీకు నచ్చిన ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకోండి. ఇక్కడ నేనైతే ఒక ఇమేజ్ అయితే యాడ్ చేసి చూపించాను చూడండి. ఇమేజ్ని అయితే లాంగ్ ప్లేస్ చేసి కిందకైతే స్క్రోల్ అయితే చేసి ప్లేస్ చేసుకోండి. లెంతీగా ఉంటే ఇమేజ్ని అయితే కట్ అయితే చేసుకొని ఇమేజ్ పై ట్యాప్ చేసి మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి ఇమేజ్ని అయితే అడ్జస్ట్ అయితే చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్స్లోకి అయితే వెళ్ళి టైడ్ ఆప్షన్ పై అయితే క్లిక్ చేయండి. టైడ్ ఎఫెక్ట్ అని సెర్చ్ చేసి ఎఫెక్ట్ పై క్లిక్ చేసి స్టాండర్డ్ సెట్టింగ్స్లోకి అయితే వెళ్ళి ఆప్షన్ అయితే ఆన్ చేసుకొని బ్యాక్ అయితే వచ్చేయండి. ఇక్కడైతే పిక్ 2 కనిపిస్తుంది కదా, దానిపై ట్యాప్ చేసి ఎడిట్ గ్రూప్లోకి అయితే వెళ్ళి ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేసి మీడియాలోకి అయితే వెళ్ళి మళ్ళీ మీకు నచ్చిన ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకోండి. యాడ్ చేసి ఇమేజ్ని అయితే లాంగ్ ప్లేస్ చేసి కిందకైతే స్క్రోల్ చేసి ఈ మూమెంట్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి ఇమేజ్ అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి. ఎఫెక్ట్స్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళి టైడ్ ఆప్షన్ అయితే ఆన్ చేసుకోండి. మూమెంట్ ట్రాన్స్ఫర్లోకి ఇచ్చి మళ్ళీ స్కేల్ ఆప్షన్లోకి వెళ్ళి అడ్జస్ట్ అయితే చేసుకోండి. ఇమేజ్ లెంత్ తక్కువగా ఉంటే అడ్జస్ట్ అయితే చేసుకోండి. ఇక్కడైతే మళ్ళీ పిక్ 3 కనిపిస్తుంది కదా, దానిపై అయితే ట్యాప్ చేయండి. ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేసి మీడియాలోకి వెళ్ళి మీకు నచ్చిన ఇమేజ్ అయితే మళ్ళీ యాడ్ అయితే చేసుకోండి. యాడ్ చేసిన ఇమేజ్ అయితే లాంగ్ ప్లేస్ చేసి కిందకైతే స్క్రోల్ అయితే చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళి టైడ్ ఆప్షన్ అయితే ఆన్ చేసుకోండి. మూమెంట్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి స్కేల్ ఆప్షన్లో అయితే ఇమేజ్ని అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి. చూస్తున్నారు కదా ఎలా అడ్జస్ట్ చేసుకోవాలో. ఇమేజ్ అయితే లేయర్ అయితే లెంతీగా ఉంటే కట్ అయితే చేసుకోండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు వీడియో అయితే ఎలా ఎడిట్ చేయాలో క్లారిటీ అయితే వస్తుంది. ఇప్పుడైతే బ్యాక్ అయితే వచ్చేయండి. అన్ని లేయర్స్ అయితే యాడ్ చేసుకున్నాం కదా పిక్స్కి, చూసారు కదా, అన్ని పిక్స్ అయితే యాడ్ చేసి ఇలా అయితే ఎఫెక్ట్ అయితే యాడ్ అయ్యింది. సో చూసారు కదా, ఇప్పుడైతే కొంచెం పక్కకి అయితే స్క్రోల్ అయితే చేయండి. ఇక్కడైతే గ్రూప్ కనిపిస్తుంది కదా, గ్రూప్ పై ట్యాప్ చేసి ఎడిట్ గ్రూప్లోకి అయితే వెళ్ళండి. ఇక్కడ ఇమేజ్ పై ట్యాప్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి స్టార్ సింబల్ పై ట్యాప్ చేసి మీకు నచ్చిన ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకోండి. యాడ్ చేసి ఇమేజ్ కొంచెం పక్కకి అయితే స్క్రోల్ చేసుకొని చెక్ చేసుకోండి ఇమేజ్ సెట్ అయిందో లేదో. చూసారు కదా, ఇమేజ్ అయితే యాడ్ అయిపోయింది. ఇక్కడ గ్రూప్ 2లోకి అయితే వెళ్ళండి. ఇక్కడ గ్రూప్ 2 కనిపిస్తుంది, ట్యాప్ చేసి ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి ఇమేజ్ పై ట్యాప్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి అయితే వెళ్ళి మళ్ళీ ఇంకో ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకోండి. యాడ్ చేసుకుని ఇమేజ్ సెట్ అయిందో లేదో చెక్ చేసుకొని బ్యాక్ అయితే వచ్చేయండి. ఇప్పుడైతే కొంచెం పక్కకి అయితే స్క్రోల్ చేసి గ్రూప్స్, ఇక్కడైతే గ్రూప్స్ కనిపిస్తున్నాయి కదా, గ్రూప్ 3 గ్రూప్ 4 అని, వాటికి కూడా సేమ్ ఇంతే ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి ఇమేజ్ అయితే యాడ్ చేసుకొని ఇక్కడ గ్రీన్ లేయర్ పై ట్యాప్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి అయితే వెళ్ళండి. ఇక్కడైతే మీకు నచ్చిన ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకుంటే ఎఫెక్ట్ అయితే యాడ్ అయ్యింది. చూసారా, ఇప్పుడైతే ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేసి మీడియాలోకి వెళ్ళి మీకు నచ్చిన ఇమేజ్ అయితే యాడ్ చేసుకొని ఫిల్ కంపోజిషన్ ఏరియాపై ట్యాప్ చేసి బీట్ మార్క్ దాకా అయితే ఇమేజ్ అయితే లెంతీగా ఉంటే కట్ అయితే చేసుకోండి. అన్ని బీట్ మార్క్స్కి అయితే ఇమేజెస్ని అయితే ఇంత యాడ్ చేసుకొని ఫస్ట్ లేయర్కి వచ్చేసి కాపీ ద లేయర్ అయితే చేసుకొని ఇప్పుడు యాడ్ చేసుకుని ఇమేజ్ని అయితే లాంగ్ ప్లేస్ చేసుకోండి. ఇప్పుడైతే పేస్ట్ ద స్టైల్ చేసుకొని స్పీడ్ అండ్ కరెంట్ని అయితే సెట్ చేసుకోండి. చూసారు కదా, ఎఫెక్ట్ అయితే యాడ్ అయ్యింది. అన్ని బీట్ మార్క్స్కి అయితే సేమ్ ఇంత అయితే యాడ్ అయితే చేసుకుంటే ఎఫెక్ట్ అయితే యాడ్ అయ్యింది. చూసారు కదా, ఇప్పుడైతే పైన కనిపిస్తున్న సింబల్ పై ట్యాప్ చేసి వీడియోని అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి.